అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు మామిడికాయ పచ్చడి పడుతున్నామండి. ఇది రసాలు, పెద్ద రసాలు, ఇది జలాలు. ఇదిగోండి, ఇవన్నీ టెంకలో ఇవన్నీ శుభ్రం చేసేసామండి, క్లీన్ చేసేసాం. ఇదేమీ లేదు, అవి మొత్తం కూడా శుభ్రం చేసేసాం. ఇదిగోండి, వీటికి కావాల్సినవి కారాలు, మెంతిపిండి, ఆవపిండి, బళ్ళారి కారం, ఇది పప్పు నూనె, చూసారా, నువ్వుల నూనె, ఇవి ఏఎస్ బ్రాండ్. ఇది కేజీన్నర తెచ్చాము, దానికి సరిపడా ఎంత ఇదిగోండి, చూసారా, ఇదిగోండి. ఇది వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది, ఎర్రగా. ఈ కారం బళ్ళారి కారం వేసాం కదా, ఇది బళ్ళారి కారం అండి. ఇది వేస్తే మంచి రంగు వస్తుంది. ఇవి కావాలండి, మెంతిపిండి. ఇదిగోండి, ఇవేమో ఎల్లుల్లిపాయలు, ఇంకా బాగు చేస్తున్నాం ఎల్లుల్లిపాయ. ఇదిగోండి సాల్ట్, ఇవన్నీ కలిపి మీకు చెప్తాను. ఇదిగోండి, ఇవి 4 సేర్లకండి. ఈ ముక్కలు కారం చూసారా, ఇదిగోండి, ఇది మెంతిపిండి, ఇదేమో ఉప్పు, ఇదేమో ఎల్లుల్లిపాయ పేస్ట్ చేశానండి, ఇదేమో మెంతిపిండి, ఇదేమో బళ్ళారి కారం, ఇది మామూలు కారం అండి. 2 రకాలు వేస్తున్నాం. ఇది ఎల్లుల్లిపాయలు విడిగా ఒకటి ఇట్ట రెబ్బలుగా మనం తోలు తీసేసి ఇలా వేసాం కొన్ని, ఇంకా వేయాలి. ఇది మాత్రం పేస్ట్ చేసేసాం. ఇది ఉప్పు, ఇది కొంచెం పసుపు అండి, 2 స్పూన్లు పసుపు వేసాను. ఇది చూసారా, ఇది కేజీ నూనె అండి. ఇది ఓపెన్ చేసి ఇందులో పోసాను గిన్నెలో. ఇప్పుడు కలిపే విధానం మీకు చెప్తాను అండి. ఇవి 4 సేర్లు కదండి, దీనికి ఎట్లా మనం కారం ఉప్పు అవి ఎలా వేసుకోవాలో మీకు చెప్తున్నాను. ఇది బళ్ళారి కారం 4 సేర్లకి 4 సేర్ల ముక్కలండి. బళ్ళారి కారం ఒక డబ్బానండి వేసుకోవాలి, ఇది రెడ్గా ఉంటుంది అన్నమాట. మామూలు కారం ఒకటి, మరి తర్వాత ఉప్పు ఒక డబ్బా, మెంతిపిండి అరడబ్బా, మెంతిపిండి ఆవపిండి ఏమో ఒక డబ్బానండి, మెంతిపిండి అరడబ్బా, పసుపు అయితే 2 స్పూన్లే వేసుకోవాలి. 1/2 కేజీ వెల్లుల్లిపాయలండి. కొన్ని సగం పేస్ట్ చేసుకోవాలి, సగం ఏమో ఇలా ఆ పొట్టు తీసేసి ఇలా రెబ్బలుగా వేసుకోవాలి. మనం ఇష్టం, మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇదేమో కేజీ పప్పు నూనె అండి, ఇది కేజీ. ఇవన్నీ అలా కలిపేసి మొత్తం ఇది కలిపేస్తున్నానండి. ఇవన్నీ మొత్తం కూడా ఇవన్నీ కలిపేసుకోవాలి. మనం ఒక్కసారి ఇలా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. కారము, ఈ ఎల్లుల్లిపాయ పేస్టు, ఇవన్నీ కూడా మనం ఒకసారి అన్నీ కలిపేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టించేసేసి మనం జాడీలోకి వేసేసుకోవటమే. జాడీలో కానీ ఒక టబ్బులో, ప్లాస్టిక్ టబ్బులో కానీ వేసేసుకుని మళ్ళీ 3వ రోజు కలుపుకోవాలండి. అప్పుడు చూసుకోవచ్చు, కొంచెం ఉప్పు కానీ కారం కానీ తగ్గినా కొంచెం అప్పుడు కలుపుకోవచ్చు. చెట్టు కాయలండి, ఫ్రెష్ కాయలు ఇప్పుడు వచ్చినాయి కొత్తగా కాయలు. పొద్దునే కొట్టించుకొచ్చాము, నిన్న తీసుకొచ్చారు సాయంత్రం. కాయకి 5 రూపాయలు తీసుకున్నాడండి, 60 రూపాయలు అయినాయి. ఇలా కలిపేసుకోవాలండి, ఉప్పు గడ్డలు లేకోకుండా. ఇప్పుడు చూసారా, ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు దీంట్లోకి వేసేసుకుని, ఇగోండి, ఇదేం చేయాలంటే ఫస్ట్ ఈ నూనెలో వేసేయాలి. మనం చేతితోటైనా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, నూనెలో ఇలా ముంచేయాలన్నమాట ముక్కలు. చూసారా, ఇవి తీసుకుని ఇవి నిండే వరకు కూడా మనం వేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం వేసుకుంటే ఈ ముక్కలకి ఏమవుతుందంటే నూనె పడుతుంది. చూసారా, ఇప్పుడు ఇలా పట్టిన తర్వాత ఇవి తీసేసి మనం ఇదిగోండి ఈ బేషన్లో డొల్లిచ్చేయాలి. చూసారా, ఇవి ముక్కలకి బాగా నూనె పట్టిందండి. ఇవి తీసేసి ఈ కారంలో వేసేయాలి.
మిక్సీ చేసారా? ఇదిగోండి ఇలా పెట్టేశారు కదా, ఇదిగోండి దీన్ని ఇలా ఇలా కలిపేస్తాం. ముక్కల్ని కారంలో ముంచేసేయాలంట ఇవి. అప్పుడేమవుతుందంటే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మనం జాడీ ఉంటే జాడీలోకి, లేకపోతే ఒకటి ఏదన్నా ప్లాస్టిక్ టబ్లో కానీ, ఇదిగోండి ఇలా ఇందులో కూడా కొంచెం నూనె పోసానండి. ఇదిగోండి చూసారా నూనె, ఒక 1/2 కేజీ కొంచెం పోసాను. ఇదిగోండి ఇందులో వేసేసేయాలి ముక్కలు. ఇదిగోండి ఆ ముక్కలు ఉప్పు కారం పట్టిని ఇక మొత్తం ఇలా వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఇలా ఈ కారం ఉప్పులో వేసేసేయాలండి. ఈ ముక్కలకి బాగా పట్టించేసి మళ్ళీ మనం బేషన్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అన్నిటికీ వేసిన తర్వాత ఇవి ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ టబ్లో చూసారా, టబ్లో వేసేద్దాం. ఇక్కడ చెయ్యి గీత మీద అండి. చూసారా, ఇంకా ఇది లాస్ట్ అండి. ఇవన్నీ ఇదిగోండి ఇట్లా నూనెలో ఉంచేసి, ఇలా నూనెలో ఉంచేసి ఈ కారంలో వేసింది ఇలా ఇదిగోండి ఇట్లా వేసేయాలి. ఇవన్నీ నూనెలో ఉంచేసాం కదా, ఇవో ముక్కలన్నీ వేసేసాం. కారం ఉంది చూసారా, ముక్కలకి ఇలా పట్టించేయాలి. అంతేనండి, ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇందులో వేసాను టబ్లో. ఇలా పెట్టేసుకుని మనం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఆకలి చూసారా, ఏం చేయాలంటే ఇలా అన్నీ సర్దేసుకుని ఉండా నూనె అంతా కూడా ఇదిగోండి ఇది మిగిలింది కేజీకి. ఇదిగోండి ఇది మొత్తం కూడా ఇలా పోసేయాలి. ఇదిగోండి కొంచెం ఏమన్నా ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే ఇంకేమున్నాయో అన్నీ కలిపేసుకోవాలి. చూస్తా లాస్ట్లో అది కేజీ వేసాను కదండి. ఇది ఇంకో చిన్న ప్యాకెట్ కేజీన్నరది ఇందాక టబ్లో సగం పోసాను, మొత్తం పోసి ఇది మొత్తం ఇలా పైన పోసేసేయాలి. ఇది పప్పు నూనె అండి, వేరుశనగ నూనె కాదు, నువ్వుల నూనె. ఇది పచ్చడిలో ఇది వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తం దీంట్లో కేజీన్నర పోసామండి. కేజీన్నర 2 ప్యాకెట్లు కూడా మొత్తం ఉంపేసి ఇదిగోండి
మొత్తం పోస్తాం కదా, ఇది సర్దేసుకోవాలి. సర్దేసుకున్నాక ఇది మొత్తం ఊడ్చేసేసిన తర్వాత అండి 3 రోజుల వరకు ఇలాగే పెట్టాలి. ఇవాళ కలిపాం కదా, రేపు ఆగి ఎల్లుండి మొత్తం కూడా చేతితోటి కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే గ్రేవ్ వచ్చేస్తాయి, నూనె అంతా పైకి వచ్చేస్తుంది, ముక్కలన్నీ మునిగిపోతాయి. అప్పుడు మనం ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో లేదో మనం చూసుకుని, ఒకవేళ చాలకపోతే కనుక సాల్ట్, కొంచెం కారం కలుపుకుంటే కారం కానీ మెంతిపిండి కానీ ఏదైనా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం కొంచెం అన్నంలో కలుపుకుంటే అది ఎలా ఉందో తెలుస్తుంది, ఉప్పు కానీ కారం కానీ. అంతేనండి. ఇది మళ్ళీ 3వ రోజు కలపడం మీకు చూపిస్తాను. అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లా. చూసారా, ఎప్పుడైనా ఇలా పట్టుకోండి. ఇదిగోండి, చూసారా. అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లా.